ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణంలో భాగంగా 247, 248 లీలలు చెప్పుకుందాం. 247 అతిథి దేవో భవ. వెంకయ్య స్వామి వారికి రాజపద్మాపురంలో ఆతిథ్యమిచ్చిన పెంచలనేని చిన్న గోవిందయ్యకు జరిగిన అనుభవాలను ఈరోజు తెలుసుకుందాం. ఈయనది పెద్ద సంసారం. తమిళనాడు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి పరపతి కలిగిన వ్యక్తి. వీరి అదృష్టం కొద్దీ స్వామివారు వీళ్ల కుటుంబం వారికి జరగబోయే అనేక విషయాలను ముందుగానే సూచించారు. గోవిందయ్య తాను వ్యాపారం చేయాలని స్వామివారిని అడిగాడు. అప్పుడు స్వామివారు వద్దన్నారు. సరే, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని టాటా స్టీల్ ఏజెన్సీ తమిళనాడు రాష్ట్రం మొత్తానికి డీలర్షిప్ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. చాలా పెద్ద పలుకుబడి ఉపయోగించాడు. త్యాగరాజన్ అనే వ్యక్తికి 30,000 రూపాయలు ఇచ్చాడు. అనుమతులు వచ్చే సమయానికి అతను చనిపోయాడు. ఇంకా ఆ పని అవలేదు. అసలు వ్యాపారం వద్దు అని చెప్పినా కూడా వినకుండా ప్రయత్నం చేసి ముందుగా చాలా నష్టపోయాడు. అప్పటి నుంచి ఎలాంటి వ్యాపారం కోసం ప్రయత్నాలు చేయలేదు. తర్వాత తన కూతురు చెల్లమ్మ వివాహం గురించి అడిగితే, కంచిలో వివాహం జరిపితేనే పసుపు కుంకుమ కదయ్యా అన్నారు స్వామి. వీళ్ల బంధువులు పెండ్లి కొడుకు తల్లిదండ్రుల బలవంతం మీద పులిపాడులో వివాహం జరిపించారు. తర్వాత 5 సంవత్సరాలకు ఆమె భర్త చనిపోయాడు. గోవిందయ్య కొడుకు నారాయణ పెద్దవాడయ్యాడు. అతనికి ఎడమ చేతి బొటనవేలు దగ్గర చిన్న గుల్ల లేచింది. అది గ్యాంగ్రీన్ అని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. నారాయణని తీసుకుని స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు వచ్చి చూపించాడతను. అయ్యా, తిరువల్లూరు వీరరాఘవులకి దీపారాధన నూనె వత్తులు ఇస్తే ఆయన తీసేస్తారు అని చెప్పారు స్వామి. అలాగే వెళ్ళి తిరువల్లూరులో సమర్పించారు. నారాయణకు గ్యాంగ్రీన్ మానిపోయింది. ఒకరోజు స్వామివారు రాజపద్మాపురంలో గుడి దగ్గర గుండం వేసుకొని ఉన్నారు. అప్పుడు గోవిందయ్య తన కూతురు సుశీలమ్మని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆమెను చూసి స్వామివారు, అయ్యా, ఈమె నెల్లూరుకి సర్దుబాటు అవుతుంది అన్నారు. ఆమెకు నెల్లూరుకి సంబంధించిన వరుణ్తో వివాహం అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ ఆమె అనుకోకుండా చనిపోయింది. ఏంది స్వామి అని అడిగితే, అయ్యా, ఆమె నెల్లూరులో పుట్టి ఉండలేదా అన్నారు స్వామి. అదే ముందు చెప్పిన సమయంలో అడిగితే వివరం చెప్పి ఏదో ఒక పరిహారం చెప్పేవారేమో మరి. ఆమెకు ఆయుష్ తీరిపోయింది. అందుకే వీరికి ఆ ఆలోచన రాలేదు. విధిరాత బలీయమైనది. ఆమెకు అంతవరకు మాత్రమే రాసిపెట్టి ఉంది. అందుకని అలా జరిగింది. తర్వాత కొంతకాలానికి నారాయణకి కుడికాలు బొటనవేలు మీద గడ్డ వచ్చి సెప్టిక్ అయింది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. మీరు ఆ పిచ్చాయన మాటలు వినకుండా పిల్లాడికి ఆపరేషన్ చేయించండి, లేకపోతే కాలు తీసేయాల్సి వస్తుంది అని గోవిందయ్యను బంధువులందరూ భయపెట్టారు. స్వామివారికి చెప్పకుండా గోవిందయ్య ఏమీ చెయ్యడు. ఆ సమయంలో స్వామివారికి తన కొడుకు పరిస్థితి చెప్పి తమ గృహానికి పిలుచుకొని వచ్చాడు. స్వామి ఆ పిల్లవాడి కాలు చూసి, ఏమీ చేయదులేయ్యా, కంచిలో రంగనాయకుని దగ్గర 3 రోజుల పాటు నిద్ర చేసి పూజ చేస్తే పోతుంది అన్నారు. వెంటనే నారాయణను తీసుకొని కంచి వెళ్ళారు. ఎవరిని అడిగినా రంగనాయకుని గుడి ఇక్కడ లేదన్నారు. ఆ తర్వాత ఒక వృద్ధుడైన పూజారి కుప్పుస్వామి రంగనాయకుని గుడి చూపించాడు. అది వాడకంలో లేదు. ఆ కుప్పుస్వామి సహాయంతో శుభ్రంగా కడిగి 3 రోజులు పూజ చేసి నిద్ర చేశారు. విచిత్రంగా ఆ కాలు మీద ఉన్న గడ్డ పగిలి చీము చెడునెత్తురు అంతా పోయింది. నెమ్మదిగా 10 రోజుల్లో అది పూర్తిగా మానిపోయింది. స్వామివారి గురించి తెలుసుకున్న కుప్పుస్వామి వచ్చి స్వామివారిని దర్శించుకొని తన కష్టమంతా చెప్పుకున్నాడు. కనీసం తిండికి కూడా జరగడం లేదని బాధపడ్డాడు. ఏదైనా ఊరికి వెళ్ళి బ్రతకమంటారా అని అడిగాడు. అప్పుడు స్వామి, అయ్యా, నువ్వు తొందరలో కోటీశ్వరుడివి కదయ్యా, ఎక్కడికి వెళ్ళొద్దు, కంచిలోనే ఉండు, నీకు మంచి రోజులు వస్తున్నాయి అన్నారు. నారాయణ కాలి గాయం మానిపోవడంతో స్వామివారిపై పూర్తి విశ్వాసం కలిగి కంచిలోనే ఉండిపోయాడతను. అనుకోకుండా ఒక స్నేహితుడొచ్చి అతను పెట్టుబడి పెట్టి బంగారు బలి దర్శనం, టికెట్ కాంట్రాక్ట్ ఇప్పించాడు. 1 సంవత్సరంలోనే అతని దరిద్రం అంతా తొలగిపోయి అతను మంచి ధనవంతుడయ్యాడు.
స్వామివారిని విశ్వసించి ఎవరు వారు చెప్పినట్లుగా ఆచరించారో వారు సుఖ సంతోషాలతో జీవించారు. నారాయణ కుటుంబ సభ్యులు నేటికీ గొలగముడి తరచూ వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుంటూ ఇంటి వద్ద నిత్యం ఆరాధిస్తున్నారు. రాజపద్మాపురంలో గోవిందయ్య కుటుంబంతో పాటుగా అనేక మంది భక్తులు స్వామివారిని తమ ఇంటి ఇలవేల్పుగా పూజిస్తూ ఆనందంగా జీవితం గడుపుతున్నారు. 248 ఆరుగురు లెక్క తిరగరాయయ్య. వెంకయ్య స్వామివారు తలుపూరు, చెర్లోపల్లి, డేగపూడి ప్రాంతాల్లో సంచరించేటప్పుడు కలిచేడు కళ్యాణరామ్మైనకు కూడా వెళ్ళి గుండం వేస్తూ ఉండేవారు. అది 200 మంది కూలీలు నిత్యం పనిచేసే మైకా గని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ 2 రోజుల పాటు ఉండి వాళ్లకు మంచి చెడులు చెప్పి అక్కడ నుండి 3వ రోజు దగ్గరలో ఉన్న సిద్ధలయ్య కొండ మీద సిద్ధేశ్వర స్వామివారి సన్నిధికి వెళుతూ ఉండేవారు. స్వామివారిని డోలీలో మోసుకొని వెళుతూ ఉండేవారు. అలా స్వామివారిని డోలీ మోసిన సేవకులతో, అయ్యా మీకు మూరకు 3000 రాసుకోండయ్యో అనేవారు స్వామి. అక్కడ స్వామివారు ధ్యానం చేసుకునేవారు. కళ్యాణరామ్మైను 1901లో వెంకటగిరి రాజాగారి వంశస్థులు స్థాపించి నడిపిస్తున్నారు. 1974వ సంవత్సరంలో మైన్లో మైకా రావడం లేదు. ఎంతో ప్రయత్నం చేసినా మైకా రావడం లేదు. అది మంచి ఎండాకాలం, మంచినీరు దొరకడం కూడా కష్టంగా ఉంది. కూలీలకు పని లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో ఇంకా మైన్ మూసేద్దామని అప్పుడు మైన్ నడిపిస్తున్న యాచంటి బాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుండి కూలీలను రావద్దు అని చెప్పాలి అనుకున్నాడు. స్వామివారు ఆ రోజు అనుకోకుండా అక్కడికి వచ్చారు. ఆ కూలీల ముఖంలో ఉన్న విషాదం గమనించారు. స్వామివారు యజమానిని పిలిపించమని చెప్పడంతో సేవకులు బాబుగారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని గని లోపలికి తీసుకుని వెళ్ళే ఏర్పాటు చేయాలని కోరారు. ఆ యజమాని స్వామివారి లీలలు అంతకుముందు విని ఉన్నాడు కాబట్టి వెంటనే స్వామివారిని గని లోపలికి తీసుకుని వెళ్ళే ఏర్పాటు చేశాడు. స్వామివారు భూగర్భంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దించమన్నారు. అక్కడ కాసేపు కళ్ళు మూసుకుని ఏదో తనలో తానే ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా లెక్క సరిపోయింది, పదండయ్యా అన్నారు. తర్వాత గది బయటకు వచ్చిన తర్వాత నిప్పు చూడండి అయ్యా అన్నారు. గుండం వేశారు. గోపాలయ్యను పిలిచి గని లెక్క వ్రాయ్యా అన్నారు. అయ్యా 77 సంవత్సరాల ఆయుష్, 100కి 230 ఆదాయం అని ఆయుష్ అదృష్టం చీటి వ్రాయించారు. తర్వాత రోజు కూలీలను పిలిచి పని మొదలు పెట్టించారు. స్వామివారు గుండం వేసుకుని కూర్చునున్నారు. కూలీలు వెళ్ళి పని చేస్తున్నారు. ఆ రోజు సన్నని మైకాచారలు కనపడ్డాయి. కూలీలందరూ సంతోషంగా వచ్చి స్వామివారికి చెప్పారు. ఆ రోజు నుండి నిరంతరం గనిలో పని సాగింది. మైకా భారీ ఎత్తున బయటపడింది. కూలీలకు నిరాటంకంగా పని దొరికింది. ఎవరూ పిలవకుండానే స్వామివారే వచ్చి ఆ గని యొక్క భాగ్యం మార్చేశారు. ఎక్కడ పేదలు కష్టపడుతూ ఉంటారో అక్కడ స్వామివారు మీకు నేనున్నాను అని వచ్చి గుండం వేసేవారు. ఆ యజమాని స్వామివారి ఆశీర్వాదం ఫలించిందని వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తర్వాత కొంతకాలానికి గనిలో ప్రమాదం జరిగింది. లోపల మైకా సొరంగంలో మైకా గడ్డ విరిగిపడి సొరంగం మూసుకొని పోయింది. ఎంతమంది అక్కడ ఇరుక్కుపోయారో తెలియదు. కూలీలందరూ బయటికి వచ్చి హాహాకారాలు చేస్తున్నారు. అందరూ రోధిస్తున్నారు. ఎటు నుండి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు. స్వామివారు వచ్చారు. అందరూ వచ్చి స్వామివారి కాళ్ల మీద పడి, స్వామి మీరే కాపాడాలి అని ప్రార్థించారు. స్వామివారు గోపాలయ్యను పిలిచి, అయ్యా ఆ 6గురికి లెక్క తిరగరాయండయ్యా, వాళ్ళకి ఆయుష్ కోసం అర్జీ రాయ్యా అన్నారు. అప్పటి వరకు లోపల ఎంతమంది ఉన్నది ఎవరికి తెలియదు. స్వామివారు 6గురు అని చెబితే అప్పుడు అర్థమైంది. యజమాని రిస్క్ టీంని పిలిచించి ఆ ప్రమాదంలో ఉన్న వారిని బయటకు తీయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. 2 రోజుల తర్వాత ఆ 6గురు సజీవంగా బయటకు రావడం అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. లోపల గనిలో ఆక్సిజన్ లేకుండా, గాలి వెలుతురు త్రాగునీరు కూడా లేకుండా 2 రోజులు అక్కడ ఉన్న కార్బన్ విషవాయువుల మధ్య ఎలా జీవించారు వీరు? స్వామివారు సమయానికి వచ్చి వారిని కాపాడటం ఒక అద్భుతమే. మైకా గనుల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు. వాళ్ళు బ్రతికే అవకాశం ఏమాత్రం లేదు. అది స్వామివారి కృపాకటాక్షమే. ఆ కూలీలు యజమాని వచ్చి స్వామివారికి
కృతజ్ఞతతో పాదాభివందనం చేశారు. స్వామివారి చరిత్రలోని ఈ లీల ఎందరో భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీనజనుల పాలిట నారాయణుడై ఆ కూలీలకు పునర్జన్మను ప్రసాదించిన స్వామివారిని ఏ పేరుతో పిలిచినా తక్కువే అవుతుంది కదా. ఆ పరమ పావనమూర్తిని ఆశ్రయించి వారి అనుగ్రహం కోసం మనం కూడా ప్రార్థిద్దాం. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.